ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత లింకులు మరోసారి బయటపడ్డాయి. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో పదే పదే ఆమె ప్రస్తావన ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాత్రపై దాఖలైన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో కవిత ప్రస్తావన తెస్తూ ఆ ఇద్దరు కలిసి ఎలా డబ్బులు చేరవేశారో వివరించారు. ఈ క్రమంలో ఎల్లుండి కేజ్రీవాల్ను కోర్టులో హాజరుపరచాలని రౌజ్ రెవెన్యూ కోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. కేజ్రీవాల్ ప్రధాన నిందితుడని ఈడీ పేర్కొంది. లిక్కర్ కేసులో ఆయన నెంబర్ 37గా ఉంది. కవిత, కేజ్రీవాల్ కలిసి వినోద్ చౌహాన్ ద్వారా 45 కోట్ల రూపాయలు చేరవేశారని కూడా ఛార్జ్షీట్లో రాశారు. కవిత పిఏ అశోక్ కౌశిక్ చేతుల మీదుగా ఈ లావాదేవీలు జరిగాయి. కవిత దగ్గరున్న నగదు మూటలను దినేష్ అరోరాకు చేరవేసినట్టు తెలుస్తోంది. చివరకు అవి గోవా ఎన్నికల్లో ఆప్కు అనుకూలంగా ఓట్లు వేసేందుకు పంపిణీ చేశారు. మరోపక్క ముతా గౌతమ్ మీడియా సంస్థ ద్వారా కూడా నగదు చేరవేత ప్రక్రియ జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సతీష్ చెప్తారు. సతీష్, స్వామి, ఢిల్లీ లిక్కర్ కేసులో మరోసారి తాజాగా ఈడీ ఈ నెల మే 17న సీఎం కేజ్రీవాల్ యొక్క పాత్రపైన ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఛార్జ్షీట్ దాఖలు చేసిన సందర్భంగా దాదాపు నెల రోజుల అనంతరము, అంటే నిన్న రౌజ్ రెవెన్యూ కోర్టులో ఈడీ దాఖలు చేసిన ఆ పిటిషన్ని పరిగణలోకి తీసుకుంది. ఆ ఛార్జ్షీట్ను పరిగణలోకి తీసుకున్న తర్వాతకి ఛార్జ్షీట్లో చాలా కీలకమైన అంశాలు ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ మొత్తం లిక్కర్ కేసులో కింగ్ పిన్గా వ్యవహరించారు. ఆయనే ప్రధాన సూత్రధారుడు, పాత్రధారుడు అనే అంశాన్ని స్పష్టం చేసింది ఈడీ మరోసారి. ఇక మొత్తం 157 పేజీలకు పైగా కూడా ఈడీ తన ఛార్జ్షీట్ని పేర్కొంది. మొత్తం జూలై 12వ తేదీన మరోసారి సీఎం కేజ్రీవాల్ను రౌజ్ రెవెన్యూ కోర్టు ముందు హాజరుపరచాల్సిందిగా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదే రోజు ఛార్జ్షీట్ పైన కూడా వాదనలు కూడా కొనసాగబోతున్నాయి. అయితే ఇందులో ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత పేరు, అదేవిధంగా కవిత యొక్క వ్యక్తిగత పిఏగా పనిచేసిన అశోక్ కౌశిక్ పేరు సైతం కూడా ఈసారి ఛార్జ్షీట్లో ఉన్నాయి. వరుసగా ఇప్పటివరకు ఇస్తున్న అన్ని ఛార్జ్షీట్లో కూడా కవిత పేరు వచ్చింది. తాజాగా మరోసారి కూడా కవిత పేరు ఇందులో చాలా స్పష్టంగా ఈడీ పేర్కొంది. ఏ విధంగా సౌత్ గ్రూప్కి నాయకత్వం వహించింది, ఏ విధంగా అభిషేక్ బోయిన్పల్లి ద్వారా లావాదేవీలు చేయించారు, సమీర్ మహేంద్ర కావచ్చు, అదేవిధంగా లిక్కర్కి సంబంధించిన అంశంలో ఏ విధంగా కవిత పాత్ర ఉందనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే గోవా ఎన్నికల సందర్భంగా 100 కోట్ల రూపాయలను ఏ విధంగా ఆమ్ ఆద్మీ పార్టీకి అప్పజెప్పారో, ఆమ్ ఆద్మీ పార్టీ ఏ విధంగా గోవా ఎన్నికల్లో నిధులను ఖర్చు చేసింది, ఆ నిధులను సమకూర్చింది కవితే అనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అయితే మొత్తం జరిగిన పాలసీలో చూసుకుంటే మొత్తం లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను 37వ నిందితుడిగా, ఆమ్ ఆద్మీ పార్టీని 38వ నిందితుడిగా ఈడీ తన ఛార్జ్షీట్లో పేర్కొంది. తాజాగా ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రస్తావనకు వస్తూనే ఉంది. మొత్తం అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, అదేవిధంగా ఇతరులు దాదాపు 38 మందికి పైగా కూడా ఇప్పటికి విచారించాం. వారందరూ స్టేట్మెంట్లు కూడా రికార్డ్ చేశారు. ఏ తేదీల్లో ఎవరు స్టేట్మెంట్ రికార్డ్ చేశారనేది కూడా ఈడీ సప్లిమెంటరీ ఛార్జ్షీట్లో చాలా స్పష్టంగా పేర్కొంది. ఇక ఢిల్లీ లిక్కర్ కేసు సంబంధించిన విషయంలో మరింత ఉచ్చు బిగుస్తూనే ఉంది. వరుసగా ఈ కేసులో ఒక్కొక్కరిని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు. తాజాగా ఛార్జ్షీట్లు దాఖలు చేసుకుంటూ కూడా అటు సిబిఐతో పాటు ఈడీ 2 సంస్థలు సైతం కూడా ఎవరెవరు పాత్ర ఉందనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొంది. అయితే వినోద్ చౌహాన్ ద్వారా హవాలా మార్గంలో 45 కోట్ల రూపాయలు నేరుగా ఆప్కు లబ్ధి చేకూర్చే విధంగా ఏర్పాటు చేశారనే అంశాన్ని కూడా ఈడీ స్పష్టంగా పేర్కొంది. గోవా ఎన్నికల్లో దాదాపు నిధులన్నీ కూడా ఖర్చు చేశారు, హవాలా రూపంలో అక్కడికి నిధులను కూడా పంపించారనే అంశాన్ని కూడా స్పష్టంగా పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయలు చేతులు ఏ విధంగా మారే అంశాన్ని కూడా పేర్కొన్నారు. దాదాపు అశోక్ కౌశిక్ సంబంధించి కవిత పిఏగా ఉన్న అశోక్ కౌశిక్ గతంలో కవిత మొదటిసారి ఎంపీగా ఉన్నప్పుడు ఆమె దగ్గరే వ్యక్తిగత పిఏగా పనిచేశారు. ఆ సందర్భం నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా వారి వెంట ఉంటున్నారు. ఆయన పాత్ర ఏ విధంగా ఉందన్న అంశాన్ని కూడా ఇందులో పేర్కొన్నారు. గతంలో 2 బ్యాగులు కూడా అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, అదేవిధంగా అశోక్ కౌశిక్ కావచ్చు, వీరంతా కూడా
ఏ విధంగా డబ్బు సంచులను ఢిల్లీలో దినేష్ అరోరాకు అందించారు, దినేష్ అరోరా నుంచి తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్న ముఖ్య నేతలకు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ చేశారు అంశాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. 100 కోట్ల రూపాయల నగదుకు సంబంధించిన లిక్కర్ స్కామ్కి సంబంధించిన అంశాలు కూడా చాలా ఇందులో పేర్కొన్నాయన్నది కూడా ఈడీ ప్రధానంగా చెప్పింది. మరోవైపు కవిత దగ్గర నుంచి బ్యాగులో నగదును తీసుకెళ్లి దినేష్ అరోరాకు అప్పగించారనే అంశాన్ని కూడా మరోసారి స్పష్టం చేశారు. వరుసగా ఈ కేసులో ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేషన్ చేశారు, వారి యొక్క స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. గతంలో అరుణ్ రామచంద్ర పిల్లై స్టేట్మెంట్ కావచ్చు, అదేవిధంగా అభిషేక్ బోయిన్పల్లి కావచ్చు, అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంటే కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ లిక్కర్ కేసులో ఎవరైతే సూత్రధారులు మరికొంతమంది అధికారులు కావచ్చు, అదేవిధంగా ఇటీవల సీఎం కేజ్రీవాల్ని కూడా విచారించిన సందర్భంలో ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కావచ్చు. మొదటిసారిగా వాట్సాప్లో ఎవరెవరైతే ఆ చాట్ చేశారో ఆ చాట్ యొక్క సంభాషణలు కావచ్చు, వాటన్నిటిని కూడా జత చేసి మరి ఈసారి ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. గతంలో కవిత సీఏగా పనిచేసిన బుచ్చిబాబు ఏ విధంగా వ్యవహరించారు, ఓబ్రాయ్ హోటల్లో ఏ విధంగా సమావేశం నిర్వహించారు, ఆ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు, అదేవిధంగా హైదరాబాద్లో ఏ విధంగా సమావేశం అయ్యారు, నిధులు చేతులు ఏ విధంగా మారాయన్న అంశాన్ని కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. అదేవిధంగా అభిషేక్ బోయిన్పల్లి ముత్తా గౌతంతో కలిసి 7 కోట్ల రూపాయలను హవాలా మార్గంలో మళ్లించారనే అంశాన్ని కూడా ఈడీ చాలా స్పష్టంగా తన ఛార్జ్షీట్లో పేర్కొంది. అయితే 45 కోట్ల రూపాయలకు సంబంధించిన హవాలా ద్వారా పార్టీలకు చేరవేశారనే అంశాన్ని కూడా ప్రధానంగా పేర్కొన్నారు. ఇక చార్యట్ మీడియాకు సంబంధించిన వ్యక్తులతో పాటు చాలామందికి లింకులు ఉన్నాయనే అంశాన్ని కూడా ఈడీ చాలా స్పష్టంగా పేర్కొంది. వరుసగా ఢిల్లీ లిక్కర్ కేసులో అనేక మలుపులు తిరుగుతూ వస్తుంది. దీనికి ఒక తుది దశకు చేరుకుందని చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటికీ ఈ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ కావచ్చు, ఢిల్లీ డిప్యూటీ మాజీ సీఎం మనీష్ సిసోడియా కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది కూడా ఇప్పుడంతా కూడా తిహార్ జైల్లో ఉన్నారు. ఇక 12వ తేదీన ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్షీట్ సందర్భంగా ఎలాంటి వాదనలు ఉండబోతున్నాయి, దీన్ని బేస్ చేసుకొని ఇంకెవరకు నోటీసులు ఇస్తారు, లేదంటే ఇక్కడికి వరకే పులి స్టాప్ చేస్తారని కూడా చూడాల్సి ఉంటుంది స్వామి.